లోక్సభ పరిధిలోకి వెళ్తే గనక విజయవాడ సరే పొలిటికల్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కాదు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటికి కూడా పొలిటికల్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటుంటారు. అండ్ రైల్వే కనెక్టివిటీకి సంబంధించి సౌత్ ఇండియాలో నెంబర్ 1 రైల్వే స్టేషన్ అనే పేరుంది విజయవాడకి. సరే ఆ లోక్సభ పరిధిలో తిరువూరు, విజయవాడ వెస్ట్, ఈస్టు, సెంట్రల్, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట 7 అసెంబ్లీ సెగ్మెంట్లు కనుక మనం చూసుకుంటే తిరువూరు ఎస్సీ నియోజకవర్గంలో గట్టిపోటీ ఉంది వైసీపీ టీడీపీ మధ్య, కానీ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉండబోతోంది. విజయవాడ వెస్ట్ గట్టిపోటీ ఉంది తెలుగుదేశం వైసీపీ మధ్య, కానీ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉండబోతుంది. విజయవాడ వెస్ట్ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంతకుముందు ఈ నియోజకవర్గం నుంచి గెలిచారు, 2 దఫాలు గెలిచారు. ఇప్పుడు విజయవాడ సెంట్రల్కి ఆయన షిఫ్ట్ చేసి సెంట్రల్లో ఇంతకుముందు గెలిచిన మల్లాది విష్ణుకు ఆ సీట్లు ఇవ్వలేదు, ఆయన పక్కన పెట్టారు. సరే విజయవాడ ఈస్ట్కి వచ్చేప్పటికీ గద్ద రామ్మోహన్ రావు గారు ఆయన ఎప్పటి నుంచో గెలుస్తూ వస్తున్న నియోజకవర్గం తెలుగుదేశం, పూర్తిగా ఆయన కాకపోతే ఏ తెలుగుదేశం క్యాండిడేట్ నుంచినా అక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయి. విజయవాడ సెంట్రల్ బోండా ఉమామేశ్వర గారికి ఇంతకుముందు ఓడిపోయారు మల్లాది విష్ణు గారి చేతిలో, ఇప్పుడు మళ్ళీ ఆయన అభ్యర్థి కాబోతున్నారు తెలుగుదేశం తరఫున. తెలుగుదేశానికే ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నాయని చెప్పేసి రైస్ సర్వే చెప్తోంది. మైలవరంలో గట్టి పోటీ ఉంటుంది, తెలుగుదేశానికి అనుకూలంగా ఉంటుంది. దేవినేని ఉమామహేశ్వర గారు నీటిపారుదల శాఖ మంత్రి తెలుగుదేశం హయాంలో, ఆయన నోటిపారుదల శాఖ మంత్రి అని వైసీపీ ఎప్పుడు గేలి చేసేది. బట్ ఫైర్ బ్రాండ్ తెలుగుదేశానికి ఆయనకి ఇస్తారా, లేకపోతే ఒక సందిగ్ధత నెలకొంది, ఆయనకా లేకపోతే వసంత కృష్ణప్రసాద్ వైసీపీ నుంచి వచ్చేస్తున్నారు కాబట్టి ఆయనకి ఇస్తారా అని. అప్పుడైతే గ్రూప్ తగాదాలు బయటపడతాయి కాబట్టి క్యాండిడేట్ మార్పును బట్టి అంతిమ ఫలితం ఉంటుందనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇదేంటంటే ఈ సర్వే డిసెంబర్ 15 నుంచి 2023 డిసెంబర్ 15 నుంచి 2024 జనవరి 31 వరకు చేసిన 45 రోజుల పాటు చేసిన సర్వే. సో ఇంకా ఉంది విజయవాడకు సంబంధించి. ఒకసారి మనం లాస్ట్ సెగ్మెంట్ చూద్దాం. నందిగామ సెగ్మెంట్ ఎస్సీ నియోజకవర్గం తెలుగుదేశానికి ఫేవరబుల్గా ఉంది, జగ్గయ్యపేట కూడా తెలుగుదేశానికి ఫేవరబుల్గా ఉంది, వేరే చెప్పక్కర్లేదు. 5 అసెంబ్లీ సెగ్మెంట్లో తెలుగుదేశం గెలుస్తోంది. 2 అసెంబ్లీ సెగ్మెంట్లో అంటే ఇంతవరకు మనం చూసిన లోక్సభ నియోజకవర్గాల విశ్లేషణ చూస్తే, రైజ్ ఇచ్చిన సర్వే ఫలితాలను చూస్తే వైసీపీ 2 చోట్ల కన్ఫైన్ అయ్యి అంతిమ ఫలితం 5 చోట్ల తెలుగుదేశాన్ని చూపిస్తుంది మాత్రం విజయవాడ లోక్సభ సెగ్మెంట్. ఈ లోక్సభ నియోజకవర్గం గురించి మనం మాట్లాడుకోవాలి కాసేపు, ఎందుకంటే ఇక్కడి నుంచి సుజనా చౌదరి గారు బీజేపీ అభ్యర్థిగా పోటీలోకి దిగితే లోక్సభ నియోజకవర్గం వరకు చూస్తే మొత్తం ఇవన్నీ కూడా ఈక్వేషన్స్ తారుమారయ్యే సూచన కనిపిస్తోంది. లేదు జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఆయన రంగంలోకి దిగితే కూడా ఫలితాలు ఈ మొత్తం 7 సెగ్మెంట్లు కూడా ఆ ఖాతాలోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇది కాక ఒకవేళ జనసేన టీడీపీ మాత్రమే ఉంటే కనుక అవకాశాలు ఇక్కడ స్పష్టంగా ఉన్నాయి. ఒకటి ఇక్కడ క్లియర్గా అర్థమవుతోంది, తెలుగుదేశం ఎట్టి పరిస్థితుల్లో విజయవాడ వెస్ట్ సీటు జనసేనకు వదులుకునేందుకు సిద్ధంగా లేదనేది అర్థమవుతుంది. సో కేసినేని నాని వైసీపీ తరఫు నుంచి విజయవాడ లోక్సభకి కంటెస్ట్ చేస్తే మరి అంతే ఈక్వల్గా కేసినేని చిన్ని ఒకవేళ తెలుగుదేశం అభ్యర్థిగా నుంచుంటే పోటీ ఇవ్వగలరా? ఎందుకంటే నాని గ్రాస్ రూట్ లెవెల్లోకి వెళ్ళిపోయారు, పార్టీలకు అతీతంగా. చిన్ని ఇవ్వగలరా అంటే శివనాథ్ ఆయన పేరు. లేదు చిన్నిని పక్కన పెట్టి ఉమ్మడి అభ్యర్థిగా సుజనా చౌదరి గారు ఒకవేళ బీజేపీ కాదంటే బీజేపీ అనుమతి తీసుకుని టీడీపీలో చేరి ఆయన అక్కడ నుంచుంటే ఆయనకు అవకాశం ఉంటుందా అంటే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆర్థికంగా కేసినేని నాన్నగారితో పోలిస్తే సుజనా చౌదరికి వెసులుబాటు ఎక్కువ అండ్ కాంటాక్ట్స్ ఎక్కువ కాబట్టి. సో ఇది ఓవరాల్గా విజయవాడ లోక్సభకు సంబంధించిన పిక్చర్. నెక్స్ట్ స్లైడ్ కనుక చూస్తే మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గం మొత్తం గన్నవరం, మచిలీపట్నం, గుడివాడ, పెడన, అవనిగడ్డ, పెనమలూరు, అలాగే పామర్ ఎస్సీ నియోజకవర్గం 7 నియోజకవర్గాల్లో గన్నవరం తెలుగుదేశానికి అనుకూలంగా ఉంది. ఫలితం కూడా తెలుగుదేశంకి అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. వల్లభనేని వంశీకి కొంచెం తప్పదు, ఈసారి ఓటమి అంచుల్లోకి వెళ్ళిపోతున్నారనేది అర్థమవుతుంది. మచిలీపట్నం కూడా తెలుగుదేశానికి ఫేవరబుల్గా ఉంది, రిజల్ట్ కూడా ఎండ్ రిజల్ట్ కూడా తెలుగుదేశం. గుడివాడ గట్టిపోటీ, ఫలితం చూస్తే గట్టిపోటీ. కొడాలి నాని వైసీపీ తరఫున నుంచుంటారా లేదా అనే దాని మీద ఇంకా క్లారిటీ రాలేదు. ఆయనైతే ఈసారి నేను పోటీ చేయకపోవచ్చు అన్నట్టు సన్నిహితుల దగ్గర చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి. సరే ఎవరి నుంచినా సరే వైసీపీ టీడీపీ నువ్వానైనా టగ్ ఆఫ్ వార్ అయితే గుడివాడలో
మనకి స్పష్టంగా కనిపిస్తోంది. సంక్రాంతికి జరిగే ఎడ్ల పందాల్లో ఏ రకమైన ఉత్కంఠ ఉందో గుడివాడ అసెంబ్లీ సెగ్మెంట్కి జరిగే ఎన్నికల్లో కూడా అదే రకమైన ఉత్కంఠ నెలకొందని అక్కడి నుంచి వస్తున్న వార్తలు. పెడన గనక చూస్తే పెడన అవనిగడ్డ జనసేన డిమాండ్ చేస్తున్న సీట్లు ఇవి, ఈ రెండు కూడా. ఎందుకంటే వీకర్ సెక్షన్స్ ఎక్కువ మంది ఉన్నారు, బీసీలు కాపులు ఎక్కువ సంఘటితంగా ఉన్న నియోజకవర్గాలు ఈ రెండు. సో ఆ రెండిట్లో ఒకవేళ తెలుగుదేశం జేఎస్పీ ఉమ్మడి అభ్యర్థి నుంచి ఉంటారా, తెలుగుదేశం అభ్యర్థి నుంచి ఉంటారా, జనసేన అభ్యర్థి నుంచి ఉంటారా చెప్పలేం. కానీ ఆ రెండు చోట్ల పెడన అవనిగడ్డ ఆ కూటమి ఇదే, ఆ రెండు కూడా కూటమివే. పెనమలూరు తెలుగుదేశానికి పూర్తి అనుకూలంగా ఉంది, రిజల్ట్ కూడా అలాగే అనుకూలంగా ఉండబోతోంది. మాజీ మంత్రి కొలను పార్థసారథి తెలుగుదేశం క్యాండిడేట్గా ఇక్కడి నుంచి కంటెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి, మొన్నటి వరకు వైసీపీలో ఉన్న పార్థసారథి. పామర్ ఎస్సీ నియోజకవర్గంలో ప్రస్తుతం కూడా గట్టి పోటీయే ఉంది, రిజల్ట్ కూడా అలాగే ఉండబోతుంది. సో ఓవరాల్గా మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గం చూస్తే తెలుగుదేశం అండ్ తెలుగుదేశం జనసేన కూటమి 5 చోట్ల స్పష్టంగా ఆధిక్యం ప్రదర్శిస్తున్నాయి, గెలుపు అవకాశాలు ఉన్నాయి. అండ్ గుడివాడ పామర్ ఎస్సీ నియోజకవర్గం మాత్రం గట్టి పోటీ. సో ఇక్కడ వైసీపీ ఖాతా తెరిచే అవకాశాలు లేవు మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గంలో. ఇది రాజధాని విస్తృత రాజధాని ప్రాంతం కింద దీని పరిగణలోకి తీసుకుంటే ఇది మేజర్ సెట్ బ్యాకే అవుతుంది వైసీపీకి. నెక్స్ట్ స్లైడ్ కనుక చూస్తే నెక్స్ట్ నియోజకవర్గం గుంటూరు లోక్సభ నియోజకవర్గ పరిధిలో 7 సెగ్మెంట్లు. తాడికొండ ఎస్సీ నియోజకవర్గంలో గట్టి పోటీ నెలకొంది, ఫలితం కూడా గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది. అంటే నెక్ టు నెక్ ఏ 100-200 మార్జిన్లోనే ఎవరైనా గెలిచే అవకాశాలు ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి, ఉండవల్లి శ్రీదేవి ఇంతకుముందు ఈ నియోజకవర్గాన్ని రిప్రజెంట్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఆవిడ పాల్పడిన ఘోర తప్పిదానికి ఆవిడ సస్పెన్షన్కి గురయ్యారు. అది వైసీపీ భాషలో ఘోర తప్పిదం. సరే, ప్రస్తుతం ఆవిడ బాపట్ల లోక్సభ నియోజకవర్గం టీడీపీ టికెట్ ఆశిస్తున్నట్టుగా తెలుస్తోంది. మంగళగిరిలో వేరే చెప్పక్కర్లేదు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ ఐటీ శాఖ మున్సిపల్ శాఖ మంత్రి నారా లోకేష్ గారు అక్కడి నుంచి కంటెస్ట్ చేయబోతున్నారు. గెలుపు వారికి నల్లేరు మీద నడకని ఇండికేషన్. ప్రత్తిపాడు ఎస్సీ నియోజకవర్గంలో తెలుగుదేశం ప్రస్తుతం అనుకూలంగా ఉంది, రిజల్ట్ కూడా తెలుగుదేశానికి అనుకూలంగా ఉంది. పొన్నూరు ధుళిపాల నరేంద్ర గారు చాన్నాళ్ళు అక్కడ సీనియర్ 7 టైమ్ ఎమ్మెల్యే, అక్కడ ఆయన లాస్ట్ టైం ఓడిపోయారు. ఈసారి తెలుగుదేశంకే అనుకూలంగా ఉంది ప్రస్తుత పరిస్థితి, రిజల్ట్ కూడా తెలుగుదేశమే. తెనాలి గట్టి పోటీ ఉంది, తెలుగుదేశం తరఫున ఆలపాటి రాజా నుంచి ఉంటారా, జనసేన తరఫున జనసేన పిఎస్సి చైర్మన్, పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెళ్ల మనోహర్ గారి నుంచి ఉంటారా. సరే, ఎవరి నుంచున్నా వాళ్ళు గెలుపు గ్యారంటీ, గట్టి పోటీ ఉన్నా సరే. గుంటూరు వెస్ట్ పశ్చిమానికి వచ్చేప్పటికీ గట్టి పోటీ ఉంది. ఇంతకుముందు ఈ సీట్ని తెలుగుదేశం మద్దాల గిరి కైవసం చేసుకున్న తర్వాత ఆయన వైసీపీకి షిఫ్ట్ అయ్యారు. ఈసారి తెలుగుదేశమే గెలిచే అవకాశాలు అక్కడ స్పష్టంగా ఉన్నాయి. గుంటూరు వెస్ట్ గురించి ఇంకా కొంత అంబిగ్యూటీ ఉంది, రైస్ సర్వే సంస్థ చెప్పలేదు. కానీ జనసేన ఈ సీటు గురించి కూడా తమ ప్రతిపాదన తెలుగుదేశం ముందు పెట్టినట్టు సమాచారం. గుంటూరు ఈస్ట్ గట్టి పోటీ ఉన్నప్పటికీ తెలుగుదేశం వైసీపీ మధ్య వైఎస్ఆర్సీపీయే గెలుచుకోబోతోంది. సో గుంటూరు లోక్సభ నియోజకవర్గం పరిధిలోని 7 కనుక చూస్తే చాలా ప్రామినెంట్ నియోజకవర్గం మంగళగిరి. నిజంగా నారా లోకేష్ ఓడిపోయినా సరే ఈ నియోజకవర్గంలో ఉండి తాను అనుకున్న కార్యక్రమాలు అక్కడ చేస్తూ ఓటర్లకు దగ్గరైన పరిస్థితుల నేపథ్యంలో, అలాగే సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎలియాస్ ఆర్కే, ఆయన కరకట్ట కమలాసన్ కూడా అంటుంటారు, ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంలో ఒక శూన్యత అయితే ఉంది. దాన్ని తెలుగుదేశం క్యాప్చర్ చేస్తుంది, లోకేష్ విజయం సాధిస్తారనేది స్పష్టంగా అర్థమవుతున్న విషయం. ఇది ఓవరాల్గా గుంటూరు లోక్సభ నియోజకవర్గంలో తెలుగుదేశానికే క్లియర్ ఎడ్జ్, ఒకే చోట గట్టిపోటీ, ఒక్క గుంటూరు ఈస్ట్ మాత్రమే వైసీపీ. అంటే ఇప్పటిదాకా మనం రాజధాని పరిధిలో ఉన్న లోక్సభ నియోజకవర్గాల కిందకు వచ్చే అసెంబ్లీ సెగ్మెంట్స్ చూస్తే వైసీపీకి ఇక్కడ గడ్డు కాలం తప్పదనేది అర్థమవుతుంది. నెక్స్ట్ స్లైడ్ కనుక చూస్తే నర్సరావుపేట రీసెంట్గా వార్తల్లో నిలిచింది. లావు శ్రీకృష్ణదేవరాయలు గారు వైసీపీ ఎంపీ, లోక్సభ ఎంపీ, వారు రాజీనామా చేశారు, మనస్తాపానికి గురై వారిని గుంటూరు నుంచి పోటీ చేయాల్సిందిగా వైసీపీ అధిష్టానం ఆదేశిస్తే వారు మనస్కరించక బయటకు వచ్చారు. ఆయన తెలుగుదేశం అభ్యర్థిగా అక్కడ నుంచోవచ్చు లోక్సభ పరిధికి సంబంధించి. సరే, పెదకూరపాడు అసెంబ్లీ సెగ్మెంట్స్ చూస్తే పెదకూరపాడు ప్రస్తుత పరిస్థితి తెలుగుదేశానికి అనుకూలంగా ఉంది, ఫలితం కూడా తెలుగుదేశందే అనుకూలం.
చిలకలూరుపేట తెలుగుదేశం ప్రస్తుత పరిస్థితి అనుకూలంగా ఉంటే రిజల్ట్ కూడా తెలుగుదేశందే. విడుదల రజని మంత్రి హెల్త్ ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని ఇక్కడి నుంచి కంటెస్ట్ చేశారు. ఆమెను గుంటూరు వెస్ట్కి షిఫ్ట్ చేద్దామని వైసీపీ ఆలోచన చేస్తుంది. లాస్ట్ మినిట్లో ఆవిడ నర్సాపేట ఎంపీగా పోటీ చేసినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. లాస్ట్ మినిట్ చేంజెస్ జరగచ్చు. ఇప్పటివరకు ఏమైనా అనౌన్స్మెంట్స్ ఉన్నా కూడా ఇట్లాంటి ఇండికేషన్స్ వైసీపీ హెడ్ క్వార్టర్స్ నుంచి ఉన్నాయి. సో పత్తిపాటి పుల్లారావు గారి శిష్యురాలుగా ఆవిడ ఫస్ట్ రంగప్రవేశం చేసిన తర్వాత ఆయన్నే ఓడించి అక్కడ స్థిరపడి మంత్రి పదవి కూడా దక్కించుకోగలిగింది. సమర్థురాలైన నాయకురాలు అని చెప్పేసి ఆమెకు పేరుంది. నరసరావుపేటలో గట్టిపోటీ ఉన్నప్పటికీ వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలాగే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కావచ్చు 3 వంతులు. సత్తెనపల్లిలో గట్టిపోటీ ఉంది, కానీ తెలుగుదేశం అభ్యర్థి గెలవచ్చు. ఫలితం వారికి అనుకూలంగా ఉండవచ్చు. మాజీ మంత్రి కన్నా లక్ష్మణ్ గారు, రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షులు ఆయన తెలుగుదేశంలో చేరి సత్తెనపల్లి నుంచి కంటెస్ట్ చేయబోతున్నారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు రిప్రజెంట్ చేసిన నియోజకవర్గం. అలాగే ఇప్పటివరకు అంబటి రాంబాబు గారు రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు గారు ఆయన రిప్రజెంట్ చేసిన నియోజకవర్గం. ఆయనకి అక్కడి నుంచి సీటు మార్చే అవకాశాలు ఉన్నాయి. వినుకొండలో గట్టి పోటీ ఉన్న తెలుగుదేశం, అది సంప్రదాయబద్ధంగా తెలుగుదేశం సీట్ అది వినుకొండ. సో చాలా మోస్ట్ ఫేవరబుల్గా ఉంది. గురజాలలోను మాచర్లలోను గట్టిపోటీ తప్పదు. గురజాలలో చూస్తే టీడీపీ నుంచి ఎరపతినేని శ్రీనివాసరావు గారు గట్టిపోటీ ఇవ్వచ్చు వైసీపీ అభ్యర్థికి. మాచర్లో వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి టీడీపీ అభ్యర్థికి గట్టిపోటీ ఇవ్వచ్చు. సో నెక్ టు నెక్ ఎప్పుడు చూసినా ఈ నెక్ టు నెక్ 2 నియోజకవర్గాలు. రైజ్ సర్వేలో కూడా అబ్జర్వేషన్స్లో కూడా అదే తెలుస్తుంది. ఓవరాల్గా నరసరావుపేట లోక్సభ నియోజకవర్గం పరిధిలో చూస్తే 4 అసెంబ్లీ సెగ్మెంట్లని తెలుగుదేశం కైవసం చేసుకుంటూ పోతుంటే వైసీపీ ఒకటి. ఇక 2 నియోజకవర్గాలు ఇందాకే చెప్పినట్టు మాచర్ల గురజాల అసెంబ్లీ నియోజకవర్గాలు గట్టిపోటీ. చివరిదాకా ఏది చెప్పలేని పరిస్థితి. నెక్స్ట్ స్లైడ్. బాపట్ల లోక్సభ నియోజకవర్గం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నమ్మిన బంటు నందిగం సురేష్ నుంచోబెట్టి ఇక్కడి నుంచి లోక్సభ గెలిపించుకున్నారు. ప్రస్తుతం ఇక్కడి నుంచి తెలుగుదేశం తరఫున తాడికొండ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కంటెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆవిడ గట్టి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. సరే, అసెంబ్లీ సెగ్మెంట్స్ వరకు చూస్తే వేమూరు ఎస్సీ నియోజకవర్గం తెలుగుదేశానికి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అనుకూలంగా ఉంది, ఫలితం కూడా అనుకూలంగా ఉండబోతుంది. ఇది మేరుగ నాగార్జున మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. అలాగే ఈ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి తెలుగుదేశం నుంచి ఉన్నారు. ఆయన ఇక్కడి నుంచి గెలిచారు అండ్ చాలా అగ్రెసివ్ లీడర్ ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం ఆయన. ఇక బాపట్లలో గట్టి పోటీ అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్నప్పటికీ వైసీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. మరి సీటు కోన రఘుపతికి ఇస్తారా లేకపోతే మారుస్తారా ఈ సెగ్మెంట్ అనే దాని మీద వైసీపీ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. రేపల్ల అయితే రేపల్ల పరుచూరు అద్దంకి వేరే చెప్పక్కర్లేదు. అచ్చంగా ప్రస్తుత పరిస్థితి తెలుగుదేశానికి అనుకూలంగా ఉంది, ఫలితం కూడా తెలుగుదేశంకి అనుకూలంగా ఉంది. చీరాల్లో గట్టి పోటీ ఉండొచ్చు. ఆమంచి కృష్ణమోహన్ ఇక్కడి నుంచి కంటెస్ట్ చేద్దామని చూస్తున్నారు. గట్టి పోటీ ఉండొచ్చు. వైసీపీ అభ్యర్థిగా ఆయన దిగుతారు. మరి తెలుగుదేశం నుంచి వారి సోదరుడే దిగే అవకాశాలు ఉన్నాయి. సంతనూతలపాడు ఎస్సీ నియోజకవర్గంలో గట్టి పోటీ ఉన్నా కూడా తెలుగుదేశానికి పూర్తి అనుకూలంగా ఉన్న నియోజకవర్గం. స్టాండర్డ్గా అసలు ఈ సంతనూతలపాడు ఒంగోలు లోక్సభ పరిధిలో లోగడ ఉన్నప్పుడు డీలిమిటేషన్ ముందు అప్పుడు కూడా తెలుగుదేశం నియోజకవర్గమే. ఓవరాల్గా చూస్తే బాపట్ల లోక్సభ నియోజకవర్గ పరిధిలో 5 అసెంబ్లీ స్థానాలు తెలుగుదేశం పాకెట్ చేసుకోబోతోంది. మరి ఒకటి వైఎస్ఆర్సీపీ, ఇంకొక చీరాల్లో మాత్రం గట్టి పోటీ. సో ఒకటి అర్థమవుతుంది ఏంటంటే ఉమ్మడి గుంటూరు జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా ఈ 2 చోట్ల వైసీపీకి చుక్కలు కనపడుతున్నాయి స్పష్టంగా అనేది అర్థమవుతుంది. సో నెక్స్ట్ స్లైడ్లో కనుక వస్తే ఒంగోలు లోక్సభ